హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్స్ వరల్డ్. ఈరోజు చేయబోయే రెసిపీ ఎమ్మీగా ఉండే లెగ్ పీసెస్. ఈ రెసిపీని ఎలా తయారు చేద్దామో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా పీసెస్ని బాగా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. పీసెస్ తీసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఉప్పు కారం పట్టించుకుంటాం కదా, అవి బాగా లోపలికి వెళ్ళి బాగుంటుంది, ముక్కకంతా పట్టేస్తుంది అన్నమాట. సో ఇట్లాగా మధ్య మధ్యలో అట్లాగా ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ఎగ్ కూడా 1 వేసుకుంటే చాలా మంచిగా వస్తాయండి ఇవి. కొద్దిగా నిమ్మరసం, 1 పెద్ద కూడా అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుంది. మొత్తం ఇట్లా కలిపేసుకొని 1 అవర్ ఇట్లాగా ఉంచేసేయాలి. కలుపుకున్న తర్వాత అన్నీ వేసి కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు గరం మసాలా కూడా కొద్దిగా చాలు. ఇట్లాగా బాగా కలిపేసుకున్న తర్వాత 1 అవర్ ఇట్లా వదిలేద్దాం, మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. 1 అవర్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఈ పీసెస్ని తీసుకొని పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిపోయింది. చక్కగా ఈ పీసెస్ ఇట్లాగా వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. వేసిన వెంటనే ఒక 2 నిమిషాలు కదిలించకుండా అట్లాగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా ఒకవైపు కాలిపోయిన తర్వాత రెండో వైపు వేయించేసుకోవాలి. అయిపోయిన ఫ్రెండ్స్, ఇవి బాగా వేగిపోయినాయి. ఇట్లా తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడం. మిగిలినవి కూడా ఇట్లానే వేయించేసుకోవాలి, కొద్ది బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిపోయినాయి. మన చికెన్ ఫ్రైడ్ పీసెస్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇలా బాగా వేగిపోయినాయి. దీన్ని టమాటా సాస్తో కనుక తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఇంకా అప్పుడే అయిపోలేదండి. దీన్ని ఏం చేద్దామంటే, అందరూ ఇట్లా డ్రై కాకుండాను వెట్గా కూడా తినాలని కోరుకుంటారు. రెస్టారెంట్ స్టైల్లో తినాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. దాన్ని కూడా ప్రిపేర్ చేద్దాం. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి ఇట్లాగా బారుగా చీలికలుగా కోసుకోవాలి. వెల్లుల్లిపాయ ఇట్లా బాగా సన్నగా తరుక్కోవాలన్నమాట. అల్లం కూడా చిన్న ముక్క, అల్లం ముక్కలు చిన్నగా బాగా తరుక్కోవాలి. కొద్దిగా కొత్తిమీర, సోయా సాస్ అండ్ టమాటా సాస్. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. మీద బాండీ పెట్టేసుకొని బాండీలో ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసి బాగా వేయించేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేగిన తర్వాత అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి దోరగా వేయించేసుకోవాలి. వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక మనం పీసెస్ కలుపుకున్నది కొద్దిగా గ్రేవీ మిగిలిపోయింది కదా, ఆ గ్రేవీలో కొద్దిగా వాటర్ కలిపేసుకొని దీంట్లో వేసేసుకుంటాం. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువైపోద్ది. పీసెస్ ఆల్రెడీ పట్టేసి ఉంటుంది కదా, సో కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా కారం, అలానే కొద్దిగా ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ అనేది మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సోయా సాస్ తర్వాత టమాటా సాస్ ఇంట్లో ఉంటే కనుక వేసుకోండి, లేదు అంటే 2 టమాటోస్ మిక్సీ పెట్టేస్తే బాగా జ్యూసీగా వస్తుంది, అదైనా వేసేసుకోవచ్చు.
అవి రెండు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాలు చాలు అన్నీ అట్లా కలిపేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసి ఒకసారి తిప్పేద్దాం. ఇట్లా 2 నిమిషాలు ఆగిన తర్వాత బాగా కలిపేసుకొని లెగ్ పీసెస్ వేసేసుకోవడమే. బాగా 2 నిమిషాలు తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ చేసేసుకోవడమే. వేడివేడిగా జ్యూసీగా వెజ్ పీసెస్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. అలాగే డ్రై పీసెస్ కూడా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇలాగ మనం 2 విధాలను చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి రెసిపీస్ మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి.